సరదాగా ఉండి మార్నింగ్ వాక్ చేసుకొని అట్ ద సేమ్ టైం కూతురికి కొడుక్కి నాకు ముగ్గురు ఫ్యామిలీస్కి మా వైఫ్లకి మా పిల్లలకి ఎప్పుడు ఏం ఫోన్లు చేయాలో చేసుకుంటూ అందరినీ ఇలా కెలుపుతూ ఉంటారు. ఎప్పుడో నేను వదిలేసిన ఫ్రెండ్కి కూడా నాయన బాగున్నావా నాన్న ఫోన్ చేశారమ్మా నన్ను నీ నెంబర్ అలా తెలుసురా ఏమో నాకు తెలీదు అరసూలుకి వెళ్ళారు అప్పుడు నేను గుర్తొచ్చినట్టున్నా చేశారు. మళ్ళీ ఏ ఫోను ఈ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను అన్ని బుక్ మీదే పూర్తి గారు పలానా క్యూబ్ టీవీ ఈ నెంబర్ ఇది ఏ టైంలో కూడా ఫ్రీగా ఉంటాడు రాసుకుంటాడు ఆయన. ఆయన దగ్గర నేను అలవాటు చేసుకుంది ఏంటంటే టిల్ మనం కింద లెగలేని పరిస్థితి వరకు మనం పని చేయాలనేది నా. దాన్ని బట్టి చూస్తే మీ నాన్నగారు మంచి డిసిప్లిన్ పర్సన్ అని చెప్పేసి అర్థమైపోతుంది. మీరేమో దానికి ఆపోజిట్. నేనంతే, ఆయనకి ఏ అలవాట్లు లేవు. ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు కుటుంబం తప్ప ఏ అలవాట్లు లేవు. భరత్ బాబు ఆయన ఫ్రెండ్. అవునా? ఈజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మద్రాసు వెళ్ళేటప్పుడు ఈయనది మా నాన్న తీసుకెళ్ళారు. అవునా? యాజ్ అ ఫ్రెండ్ ఉండాలి కదా తోడెవరు. ఇంకా ఆయనకు ఉద్యోగం పోతుంది ఈయన ఇప్పుడు యాక్టర్ అవుతాడో లేదు తర్వాత సంగతి, ముందు నా ఉద్యోగం పోతుందని పారిపోయి వచ్చాడు మా నాన్న. అప్పుడే లాంగ్ లీవ్ పెట్టారు. ఓకే, శరత్ బాబు గారి కోసం. శరత్ బాబు గారి కోసం. సో మొత్తానికి ఆయన ఆ ఉద్యోగంలో హ్యాపీగా ఉన్నారు, ఈయన యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన వాళ్ళు ఇప్పుడు టిల్ మొన్న చనిపోయేంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆ బెటర్ ఫ్రెండ్షిప్. శరత్ బాబు గారు చనిపోయే ముందు వరకు ఇప్పుడు బెటర్ ఫ్రెండ్షిప్. ఆయన వాళ్ళకి ముఖ్య విశేషాలన్నీ ఆయనతో మాట్లాడతారు. కూర్చున్నప్పుడు సరదాగా జోకులు వేసుకోవట హ్యాపీగా. నువ్వు ఇలాగా నీ వల్ల అది అది ఇది అవి ఉండవు ఏంటో వాళ్ళకి. ఈ కొడుకు పనికిరాడరా అన్నావు కదా, ఆడికి పర్ఫెక్ట్గా ప్రదేశం ఇది ఒక్కటి ఇండస్ట్రీ తోసేయండి ఇక్కడ అన్నారు. ఆయన సలహా మధు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయమని చెప్పింది. ఓకే, మరి ఇంకేం చేయడీడు, నువ్వు వీడి మీద హోప్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్, వేరే రకంగా ఇంకా నువ్వు ఎక్కువ చేసి డ్రగ్గిస్ట్ సాడిస్ట్ అయిపోతాడు. అందుకే ముందు మధు ఇన్స్టిట్యూట్లో తోసాడికి అక్కడ ఏదో చేసుకుంటాడు లేదు తర్వాత సంగతి చూసుకుందాం. అలాగే ఆయన దీనివల్ల ఇండస్ట్రీకి రావడం, యాక్చువల్గా నా ఇండస్ట్రీకి రాకకి మా నాన్న సంకల్పం ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడికి తీసుకొచ్చింది. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని మీ విజయ్ గారు నమ్ముతారా? మిమ్మల్ని నమ్ముతారా? మీరు అన్ని మానేశారు కదా, నమ్ముతారా? ముందు నుంచి నమ్మకమే, బట్ ఫికిల్ మైండ్. నేను ఇప్పుడు మూర్తి గారు నాతో చక్కగా మాట్లాడారు, అది ఉండదు. మళ్ళీ ఎవడన్నా వచ్చాడు అనుకోండి, ఒక గంట వేసాడు రా బాబు నన్ను అంటాడు. అంటే అది మీ మీద ప్రేమ లేకపోవడం కాదు, వేరే వాడు వచ్చాడు కదా ఇంప్రెస్ చేయడం కాదు, నా ఫ్లో అంతే. ఓకే, బట్ మూర్తి గారి మీద ప్రేమ లేదు, ఎదుటి వచ్చడం మీద భయం లేదు. సరదాగా ఇక్కడ ఇంత మాట్లాడడం మీరు అనుకోవచ్చు, ఇంతసేపు బాగానే మాట్లాడు కదా అల్లడరాక నా మీదే కౌంటర్ వేస్తున్నాడు ఏంటి, ఇలా లేకపోతే మనకు ఎవడు చూడడానికి అదొక బాధ. ఇవన్నీ సీన్ గట్టి డల్గా ఉన్నాడు ఏంట్రే, టైమింగ్ పోయినట్టుంది అడిగి, మామూలుగా వచ్చి సరదాగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఇదొకటి అంటారు. బతుకు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉండే చేతిలో? ఏం రిలీజ్కి రెడీగా ఉన్నాయి? రిలీజ్కి పండగకు ఉన్నాయి సార్ రెండు. ఓకే, సంక్రాంతికి నా ఫ్యామిలీ స్టార్ ఒకటి ఉంది, అండ్ నాగార్జున గారి సినిమా నా సామిరంగ, ఈ రెండు పండగకు ఉన్నాయి. ఓకే, అండ్ మారుతి ప్రభాస్ గారిది. అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్తో చేయటమా? అంతేనా? అంతే, మిర్చి తర్వాత మళ్ళీ చేయలేదు. ఏ సినిమాలో కనిపించాల ప్రభాస్ తోటి మీరు. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత 8 years అని 8 years. సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని? లేదండి, ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు. ఓకే, 4-5 years. సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది, సర్జరీకి. బాగుందా ఇప్పుడు? బాగున్నారు ఆయన ప్రభాస్ గారు? మీరు కూడా వెళ్ళొచ్చారుగా. అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే ఉండలేకపోయారా? చూడకుండా ఉండలేకపోయారా? ఎందుకని అట్లా? మేము ఉండాలి కదా పక్కన. మీరు ఒక్కరే వెళ్ళారా ఇంకెవరైనా? చాలా మంది. ఓకే, ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా? ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు? అంటే ఉంటుంది, టీం ఉంటుంది, ఫ్రెండ్స్ స్టాఫ్ అందరూ ఒకటే. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు? అది ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉండాలి. రిలీజ్ ఉంది కదా సలార్. సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ శ్రీను జీవితం నడిచిపోతూ ఉంది. సో 20 ఏళ్ళు చూసుకుంటే మీ ఆశీర్వాదం వల్ల. మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే. అదే ఏమి అచీవ్ చేశారు మీరు? అంతే కదా సార్, నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా
నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్. దట్స్ వాట్ నేను అనుకునేది. ఏమన్నా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటివి ఏమన్నా? నేను షటిల్ ఆడతాను సార్, అందులో గోల్స్ ఉండవు. ఫుట్బాల్, హాకీ అట్లా ఉంటాయి గోల్స్. మళ్ళీ ఇక్కడ తెరస్ ప్రభాస్ శ్రీని వచ్చేసాడు. డ్రీమ్ రోల్ ఏంటని అడుగుతారు. నాకు డ్రీమే రాదు, రోల్ ఏమవుతుంది. అదే పాప గురించి ఏమైనా కలలు కన్నారా? కలలు కంటున్నారా? అంటే పాపకి ఏం లేదు సార్. నాకు పాపకి చాలామంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాయసలేకు ఆడపిల్ల పుట్టింది, డబ్బులు దాచుకో, రేపు పొద్దున్న ఇదే మంచి క్యారెక్టర్ చేసి డబ్బులన్నీ దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలని. ఏం చేయను. ఇది నా దగ్గర ఉంటే అది దాందే. నేను బాగా సంపాదించి ఎంత ఉంటే అది దాందే. నా భార్యకి నాకు ఏం అక్కర్లే. ఒక చిన్న సైకిల్, మార్నింగ్ ఎంతో కొంత బ్యాంకులో వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మోతీనగర్ ఫ్లాట్లోనే ఉంటా. బ్రహ్మాండంగా లాగా సంతానం లాగా అంతంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చినా నేను అక్కడే ఉంటా. ఓకే. సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు. ఇచ్చినా అన్నాను సార్. అదే అదే అంటే ఇచ్చినా ప్రస్తుతానికి కొంచెం తక్కువ ఇచ్చినా అంటే ఇది నాకు చాలని. చాలా అదే ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటా. అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా కానీ అలాగే ఉంటారని చెప్తున్నారు. సింపుల్గా, సింప్లిసిటీ ఇష్టం బేసికల్గా. అలాగని మనం ఏమీ లేకుండా మన నీడ్స్ లేకుండా ఉండడం నాకు కూడా అది నాకు కాదు. నేను కావాల్సినట్టు మా వైఫ్ ఈజ్ వర్కింగ్, సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది. ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ. అది సపరేట్గా ఉంటుంది. తన ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంది. అది ఆఫీస్కి వెళ్తారు, చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తారు. ఓకే. షీఈ్ అ డాక్టర్, న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెన్సీ అంతా షీ విల్ టేక్ కేర్ ఆఫ్. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి. సో పాపకి ఏం ఇబ్బంది లేదు? పాపకి ఏం ఇబ్బంది లేదు, బాబుకి అసలు ఇబ్బంది లేదు. సో క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది. అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళటమే, హ్యాపీగా అలా గడవడమే ఇష్టం. ఉన్నంత వరకు ఉన్నట్టుంటే చాలు సార్. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. చాలా విషయాలు చాలా సరదాగా టైమే తెలియని విధంగా గడిచిపోయింది మనకి. సో చాలా విషయాలు అట్లా లైటర్ వీన్లో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని మీ ఇంట్రెస్ట్ కూడా నేను చూశాను. అంటే ఎక్కడ కూడా వేరే టాపిక్స్లోకి వెళ్ళకుండా ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను. ఓకే. చాలామంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ అటెళ్ళి ఇటెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు, మీరు ఈరి కోసం ఏమనుకుంటున్నారు, ఇలా అనుకున్నాడు మీకోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర. అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవర్ కాంప్లిమెంట్. అర్థం పెట్టే కదా మన ఫేస్ ఉంటుంది. అవును, అదే కదా. కాదు ఫేస్ పెట్టమని ఎట్లయినా అదే ఏదైనా అదే కనిపిస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. సో మీరు అనుకున్నట్టు ఎలా అయితే మీ జీవితాన్ని గడపాలంటారో అలా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.